అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందగీ. ఒడిశా స్టేట్లో గంజాం డిస్ట్రిక్ట్లో ఉన్న సిల్క్ సిటీ అయిన బరంపూర్లో ఒక మంచి టెంపుల్ని మేము విజిట్ చేసామండి. ఆ టెంపుల్ యొక్క విశేషాలన్నీ కూడా నా వ్లాగ్ ద్వారా మీకు తెలియజేద్దామని ఈ విధంగా మీ ముందుకు వచ్చేసాను. మా నాన్నగారికి తమ్ముడికి పూజా కార్యక్రమం ఉందని చెప్పేసి వాళ్ళు బయలుదేరుతూ ఉంటే మేము చాలా రోజులైంది బరంపూర్ వెళ్ళి అని చెప్పి వాళ్ళతో పాటు మేమందరం కూడా బయలుదేరాము. బరంపూర్ వెళ్తూ ఉండగా ఈ విధంగా ఒక టెంపుల్ కనిపించింది అనమాట. మంచి క్రౌడ్తో ఉన్న టెంపుల్. అసలు బయట నుండి చూస్తేనే చాలా బాగుంది. ఏంటి టెంపుల్ అని చెప్పేసి ఇంకా కారు పక్కనే ఆపేసి ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందామని బయలుదేరాము. బయటకి హరే రామ హరే కృష్ణ అంటూ భజన్స్ వినిపించాయి. తర్వాత ఏవో స్పీచెస్ వినిపించాయి. అవన్నీ చూస్తే ఇస్కాన్ టెంపుల్ ఏమో అని మేము అనుకున్నాము, కానీ అది ఇస్కాన్ టెంపుల్ అయితే కాదు. యాక్చువల్లీ ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అయితే నాకేం తెలీదు, కానీ టెంపుల్ లోపలికి వెళ్ళంగానే ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా నాకు బాగా నచ్చి మైండ్ అంతా చాలా పీస్ఫుల్గా ఉండడం వల్ల ఇలాంటి టెంపుల్ బరంపూర్లో ఉంది అని తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ తెలియజేయాలని చెప్పి నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. టెంపుల్ లోపలికి వెళ్ళే ముందర ఇక్కడే దీపాలు అమ్ముతారండి. టెంపుల్ ముందు ఎవరైనా దీపాలు వెలిగించాలి అని అనుకుంటే ఈ విధంగా దీపాలు కొనుక్కొని వెలిగించి తర్వాత స్వామివారి దర్శనంకి వెళ్ళొచ్చు. ఇన్ని విశేషాలన్నీ చెప్తున్నాను, కానీ ఈ టెంపుల్ పేరేంటి అని చెప్పట్లేదు అని ఆలోచిస్తున్నారా? ఈ టెంపుల్ పేరు గోకుల్ధామ్. పేరులోనే ఉందండి, గోకులం అన్నమాట. మొత్తం శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క గోకులం ఎలా ఉంటుందో అదంతా ఈ టెంపుల్లో కనిపించింది నాకైతే. గోకుల్ధామ్లోని మన లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్లో ఈ విధంగా గోమాత ఒక గాజు గదిలో మనకి దర్శనం ఇస్తారనమాట. గోమాత మనం నమస్కరించుకుంటే, గోమాతను పూజించుకుంటే సకల పాపాలు పోతాయండి. ఎందుకంటే అన్ని దేవతలు దేవుళ్ళు కూడా ఈ గోమాతలోనే ఉంటాయి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారనమాట. రాధా రుక్మిణి సమేత శ్రీకృష్ణ పరమాత్ముల వారిని ఈ గోకుల్ధామ్లో ప్రతిష్ఠించారు. పక్కనే జగన్నాథ స్వాముల వారు కూడా ఉన్నారు చూడండి. జగన్నాథ స్వాముల వారు అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ములే అనుకోండి. స్వామివారి గర్భగుడి చుట్టూ కూడాను వినాయక మందిరము, శివయ్య మందిరము, నవగ్రహ మండపము. ఒడిస్సాలో విమలాదేవిని ఎక్కువగా పూజిస్తారండి. మరి విమలాదేవి అంటే ఏంటో నాకైతే తెలియదు. విమలాదేవి మందిరము, సంతోషిమాత మందిరము, తర్వాత లక్ష్మీదేవి మందిరము, ఈ విధంగా చుట్టూ కూడాను చిన్న చిన్న మందిరాలు ఉన్నాయన్నమాట. ఇది రామ మందిరము, తర్వాత హనుమంతుల వారి మందిరం. వనమాలి గది సాంగి సంఖి చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో బిరక్షతు అన్నట్టుగా స్వామివారి యొక్క దశావతారాలు కూడాను ఈ గోకుల్ధామ్లో మనకు కనిపిస్తాయి. దర్శనం అనంతరము బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా పిల్లలు కూర్చోవడానికి, పెద్దవాళ్ళు కూర్చోవడానికి తర్వాత ఒక చిన్న పార్క్ లాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా చక్రాలు ఉండి ఒక రథం లాగా ఉండి ఆ రథం పైన గోకుల్ధామ్ యొక్క గుడి నిర్మాణం చేసినట్టుగా కనిపిస్తుంది. నా వీడియో ఎప్పుడు చూసినా మీకు తెలుస్తూనే ఉంటుంది. మేము ఇంటి ఫుడ్డే ప్రిఫర్ చేస్తాము. మ్యాక్సిమం ఇంట్లోని తయారు చేసుకోవడానికి ట్రై చేస్తామన్నమాట. ఇప్పుడు బరంపూర్ వెళ్ళినప్పుడు కూడాను ఈ విధంగా ఫుడ్ తయారు చేసుకొని ఒక కార్ పక్కన పెట్టేసుకొని మంచిగా ఈ విధంగా తినేసి నేచర్ని ఎంజాయ్ చేస్తూ మేము రిటర్న్ అనమాట బయలుదేరిపోయాము. బరంపూర్లో షాపింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ప్రతి వస్తువు కూడా చాలా తక్కువ రేటుకి వస్తాయి. వీటిని మేము జగన్నాథ ఒత్తులు అని అంటామండి. ఈ ఒత్తుల్నే మేము మా ఊర్లో దీపాలు వెలిగిస్తామన్నమాట. ఇవి బరంపూర్లో తక్కువ రేటు. గాజులైతే చాలా చాలా తక్కువ రేటుకి వస్తాయి. టైం లేక మేము ఈ రెండే కొనుక్కున్నాం అనమాట. కాకపోతే కాటన్ శారీస్ అన్నీ కూడా బరంపూర్లో చాలా బాగుంటాయి. ఎవరైనా ఈసారి బరంపూర్ వెళ్తే మాత్రం ఈ టెంపుల్ని ఒకసారి విజిట్ చేయండి. గోకుల్ధామ్ చాలా బాగుంది. నిజంగా గోకులంలో ఉన్నట్టుగా నాకు మొత్తం స్వామివారి అట్మాస్ఫియర్ అంతా కూడా అనిపించింది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.